సో, ఈ బడ్జెట్ మీటింగ్ ఎలా ఉండబోతుంది? లైక్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని తర్వాత ఎందులో మనం ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నారు? యెస్. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరూ కూడా మనం ప్రీ బడ్జెట్ ర్యాలీ అనుకోండి, పోస్ట్ బడ్జెట్ ర్యాలీ అని వాటి గురించి వెయిట్ చేస్తా ఉంటాము. హ్మ్. బడ్జెట్‌లో కొత్త పాలిసీలు కానీ, ఒక ఇండస్ట్రీకి గవర్నమెంట్ స్పెండింగ్ పెంచడం గానీ, ఆర్ ఏమైనా టాక్స్‌లు తగ్గించడం కానీ, దీనివల్ల కూడా కొన్ని ప్రొడక్ట్స్ మీద అడిషనల్ సుంకాలు గానీ, ఇంపోర్ట్స్ మీద, ఎక్స్‌పోర్ట్స్ మీద అడిషనల్‌గా మన సుంకాలు యాడ్ చేయడం గానీ, తీసేయడం వల్ల కూడా జనరల్‌గా ఏంటంటే స్టాక్ పర్ఫార్మెన్సెస్, ఆ ఇండస్ట్రీ పర్ఫార్మెన్స్ అనేది మారుతా ఉంటది. సో, దాన్ని బేస్ చేసుకొని చాలామంది ఈ షార్ట్ టర్మ్ వ్యూతో కూడా ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. హ్మ్. సో, వెరీ షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే తప్ప, అంటే ఎక్కువ నాకు లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు బడ్జెట్‌ని పట్టించుకోకపోవడం మంచిది. వేరాజ్ కొద్దిమంది ఏంటంటే ఈ చేంజెస్ వల్ల క్యాప్చర్ చేసుకునే వాళ్ళుంటారు. సో, అలాంటి వాళ్ళకి పాలిసీని బట్టి చేంజ్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ సెక్టర్‌కి అడిషనల్‌గా గవర్నమెంట్ ఏదన్నా ఎక్స్‌పోర్ట్స్ అలో చేసింది. కొంచెం అడిషనల్‌గా ఎంఎస్‌పీ ఇచ్చారు. అలాంటప్పుడు షుగర్ స్టాక్స్ అన్నీ మంచి పెర్ఫార్మ్ చేసే అవకాశాలున్నాయి. హ్మ్. ఆర్ రిన్యూవబుల్ ఎనర్జీలో పవర్, విండ్ పవర్‌కి కొంచెం ఏదో సబ్సిడీస్ ఇచ్చారు. అవి చేసే అవకాశాలున్నాయి. ఎరువులు కొంచెం సబ్సిడీ తగ్గించడం, దానివల్ల కొన్ని స్టాక్స్ ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. అలాంటి వాళ్ళేంటంటే షార్ట్ టర్మ్, బట్ యూజువల్లీ ఏంటంటే ఈ షార్ట్ టర్మ్ బెనిఫిట్ అనేది తొందరగా క్యాప్చర్ అయిపోతుంది. తొందరగా ఎగ్జాస్ట్ అయిపోతుంది. హ్మ్. హ్మ్. సో, ఎందుకంటే మనలాగే చాలామంది వెయిటింగ్ ఉన్నారు. సో, అంటిల్ అండ్ అన్లెస్ నీకు చాలా అనుభవం ఉంటే తప్ప యూజువల్లీ ఈ షార్ట్ టర్మ్ వ్యూస్‌తో చేయకపోవడం మంచిది.